రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక పల్నాడు జిల్లాలో సైబర్ కేటగాళ్ల మోసం బయటపడింది. ఇక సైబర్ కేటగాళ్లలో పడిన ఓ యువతి ఆ కేటగాళ్లకు 11 లక్షల రూపాయల నగదు పంపించినట్టుగా తెలుస్తోంది. ఇక అరెస్ట్ చేయకుండా ఉండాలంటే కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ యువతి నర్సరావుపేట పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో సైబర్ కేటగాళ్ల మోసం అయితే మరోసారి బయటపడింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. థ్యాంక్ యూ భాగ్యశ్రీ. పల్నాడు జిల్లా నర్సాపేటలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని 11 లక్షల సైబర్ నేరగాళ్లు సోహా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే యువతి గత అక్టోబర్ ఫోన్లో చేసి 11 లక్షలు దోచుకున్న సైబర్ నేరగాలుగా ఆమె ఫిర్యాదులో ఆయన తండ్రి నర్సాపేట పోలీసులను ఆశ్రయించారు. ఆన్లైన్ లో గంజాయి కొనుగోలు చేసినట్టు ఆధారాలు ఉన్నాయని, అరెస్ట్ చేయడానికి స్పెషల్ పోలీసులు వస్తున్నారని ఆ యువతికి ఫోన్ లో బెదిరించేలా 11 లక్షలు లాక్కోవడం జరిగింది. బెదిరింపులకు భయపడిన నిందితులు ఆన్లైన్ లో డబ్బులు చెల్లించినట్లుగా ఆ యువతి తండ్రి కూడా ఫిర్యాదులో పాల్గొన్నారు. అయితే బాధితురాలు ఫిర్యాదు కేసు కూడా నమోదు చేసినట్లుగా నర్సాపేట పోలీసులు తెలిపారు. అయితే ఒక పార్సిల్ ఆమెకు వచ్చిందంటూ ఫోన్ చేసి అందులో గంజాయి ఉందంటూ సైబర్ నేరగాలు ఆ ఉద్యోగిని పూర్తి స్థాయిలో బెదిరించినట్లుగా కూడా గుర్తించారు. లాస్ట్ కి అది అంతా కూడా ఫేక్ కాల్ గా గమనించిన తర్వాత యువతి అతని తండ్రితో సహా వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ అనిల్.